నమస్తే బ్యాచ్ బ్రదర్స్. చూడండి, నిన్న కోసం టోనా ఫిష్ తలకాయ. ఈ టోనా ఫిష్ తలకాయతో పులుసు చేసుకుంటే అదిరిపోద్దంట. అందుకని ఈ తలకాయతో పులుసు అయితే తయారు చేసుకుందాం. ఎలా తయారు చేస్తున్నాడు చూద్దానండి. ఫస్ట్ ఈ తలకాయలు ముక్కలు ముక్కలుగా కొట్టుకుందాం. ఈ టోనా ఫిష్ పళ్ళు నాలుగు చూడండి, మొత్తం మేకపోతున్నట్టే ఉంది. చూడండి, మా తమ్ముడు ముక్కలు ఎంత నీటి కొట్టిండో. ఈ టోనా ఫిష్ తలకాయ ముక్కలతో పులుసు చేయమని మా అమ్మ చేతికి ఇస్తే అమ్మ ముక్కలను ఒకసారి శుద్ధంగా కడిగి వాటిలో ఒక రొంత ఉప్పు, కారం, పసుపు, ధనియాలు పొడేసి ఆ ముక్కలకి కారం పెట్టడానికి కలబెట్టి ఆ తర్వాత ఒక రొంత కొత్తిమీర, చింతపండు రసం పోసి చేయి పెట్టకుండా తిప్పి పక్కన పెట్టుకుని ఆ తర్వాత పొయ్యి మీద చేపలు తబర పెట్టి నూనెలో ఒక రొంత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటా, అల్లం పేస్ట్ వేసి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు పులుసు పోసుకొని ఒకసారి అటు ఇటు తిప్పి మూత పెట్టి 10-15 నిమిషాలు ఎగరబెట్టుకుంటే టోనా ఫిష్ తలకాయ ముక్కలతో పులుసు అయితే రెడీ అయిపోద్ది. చూడండి, తలకాయ ముక్కలు ఎంత మెత్త ఉడికిపోయినాయో. ఆ తలకాయ ముక్కలు పులుసు చూస్తున్నా వల్ల కాక ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని అన్నం నిండా ముక్కలతో పాటు పులుసు పోసుకొని ఒక్కొక్క ముద్ద పులుసులో కలుపుకొని జరుకొని తింటా ముక్క తింటుంటే అబ్బబ్బబ్బా నీ పాసుగుల కుమ్మేసిందే.